హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ట్రెడిషనల్ అత్త కొడలు ఛానల్. ఫస్ట్ అయితే అందరికీ కూడా హ్యాపీ ఉగాది. వర్క్ ఎక్కువ ఉండడం వలన వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి టైం పట్టింది. సో అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా వీడియోని అయితే మొత్తం చూసేయండి. హోప్ నచ్చిద్ది అనుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే అత్తమ్మ ఎర్లీ మార్నింగ్ ముగ్గు పెట్టేశారు. మా హెల్పర్ వచ్చేసి వెజల్స్ క్లీన్ చేసేసి మాప్ పెట్టేసిన తర్వాత ఇక మేము కూడా ఫ్రెష్ అయ్యి ప్రసాదం కోసం కావాల్సిన ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాము. ఇక్కడ నేనైతే భక్షాలకి శనగపప్పుని క్లీన్ చేసుకుంటున్నాను. ఆ మామిడికాయ పులిహోర కోసం రైస్ ని వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఉగాది అంటే మన మెయిన్ ప్రసాదం వచ్చేసి ఉగాది పచ్చడి కాబట్టి ఉగాది పచ్చడికి కావాల్సిన కొంచెం చింతపండు కూడా క్లీన్ చేసేసుకొని నానబెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు వాష్ చేసుకున్నవన్నీ కూడా నానేలోపు అత్తమ్మ అయితే దేవుడి పటాలు తుడిచి నీట్ గా బొట్లు పెడుతున్నారు అన్నమాట. మీన్ వైల్ నేనేమో దేవుడి పూజకి కావాల్సిన వస్తువుల్ని నీట్ గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ లోపు మనం ఇందాక నానబెట్టుకున్న బియ్యం అండ్ శనగపప్పు కూడా నానిపోయాయి. అండ్ ఇక వాటిని కుక్ చేయడం కూడా స్టార్ట్ చేసేసాను. ఇక్కడైతే కాఫీ కలుపుతున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ పూజ అయ్యే వరకు ఏం టిఫిన్ కూడా చేయం కాబట్టి మనమైతే ఏం తినకుండా ఉండగలుగుతాం, కానీ పెద్దవాళ్ళకి అయితే ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి కాఫీ ఇస్తున్నాను. ఇక్కడైతే శనగపప్పు కూడా మంచిగా కుక్ అయిపోయింది. భక్షాలు చేసుకునేటప్పుడు భక్ష్యం లోపల పెట్టుకునే స్టఫ్ లూజ్ గా ఉండకుండా కొంచెం టైట్ స్టిఫ్ గా ఉండాలి. అందుకని దాంట్లో ఏ వాటర్ కూడా లేకుండా శనగపప్పు అంతా కుక్ అయిపోయిన వెంటనే మనం ఇలా వాటర్ ఏం లేకుండా డ్రైన్ చేసి పెట్టుకోవాలి. మీలో ఎంతమందికి భక్షాలు లేదంటే సుఖీలు అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఫెస్టివల్ వచ్చినా లేదంటే ఎప్పుడు తినాలనిపించినా కూడా ఎక్కువగా సుఖీలు చేసుకుంటూ ఉండేవాళ్ళము. భక్షాలు ఎప్పుడు చేసుకునే వాళ్ళం కాదు. కానీ మ్యారేజ్ అయిన తర్వాత అత్తమ్మ వాళ్ళు మాత్రం ఉగాది అంటే మ్యాండేటరీగా భక్షాలు చేస్తారు. మీలో ఎంతమంది ఉగాదికి భక్షాలు చేసుకున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. భక్షం లోపల పెట్టుకునే స్టఫ్ లో శనగపప్పుతో పాటు బెల్లం కూడా యాడ్ చేస్తాం కదా. సో బెల్లం అనేది కరెక్ట్ క్వాంటిటీలో వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకుంటే పల్చగా అయిపోతుంది. అదే విధంగా శనగపప్పు కూడా బాగా వాటర్ అంతా డ్రైన్ అయిపోయాక కూడా కాసేపు ఆరబెట్టాలి. అప్పుడైతేనే లోపల స్టఫ్ అనేది పల్చగా పడకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో లడ్డులా వస్తుంది. ఇక్కడైతే మన ఉగాది పచ్చడికి మెయిన్ ఇంగ్రీడియంట్ మ్యాంగో. మామిడికాయని పీల్ ఆఫ్ చేసేస్తున్నాను. చిన్నప్పుడైతే ఫెస్టివల్ అంటే ఎక్కడ లేని ఉత్సాహం, ఎందుకంటే స్కూల్ హాలిడే ఉంటుంది. అండ్ ఆల్సో ఇంట్లో కూడా ఒక వంట కాకుండా కొంచెం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది కాబట్టి మంచిగా ఎంజాయ్ చేస్తాము. కానీ ఇప్పుడేమో అన్ని ఫెస్టివల్స్ కి ఆఫీసెస్ లో కూడా హాలిడే ఇవ్వరు. సపోజ్ ఒకవేళ ఇచ్చినా కూడా మనం అన్ని ప్రిపేర్ చేసుకొని పూజ చేసుకునేసరికి హాఫ్ డే అక్కడే కంప్లీట్ అయిపోతుంది. అందుకే ప్రతి ఫేజ్ ఆఫ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే వెళ్ళలేము. సో లైఫ్ లో వచ్చే ప్రతి మూమెంట్ ని కూడా ఎంజాయ్ చేయడానికి అండ్ యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయాలి. మన వ్లాగ్ వచ్చేస్తే ఇక్కడైతే అత్తమ్మ ఆల్రెడీ మ్యాంగో ఉగాది పచ్చడి చేసేసారు. నేను జస్ట్ మ్యాంగో పీసెస్ ని కట్ చేసి వాటిని కూడా వేసేసాను. అండ్ ఇక్కడైతే మామిడికాయ పులిహోరకి కావాల్సిన మామిడికాయని తురిమేసి భక్ష్యం చేయడం కోసం కావాల్సిన మైదా పిండి స్టఫ్ ని కూడా ప్రిపేర్ చేసేస్తున్నారు అత్తమ్మ. ఈ మైదా పిండి స్టఫ్ ప్రిపేర్ చేసుకున్న వెంటనే భక్ష్యం తయారు చేసేయకూడదు, కాసేపు నానాలన్నమాట. మనం ఇందాక శనగపప్పుని డ్రైన్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే దాన్ని ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని ఒక 5 to 6 ఇలాచి కూడా వేసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఇందాక బెల్లంని తురుముకున్నాం కదా, ఆ బెల్లంని కరగబెట్టుకొని మనం ఇందాక ఫైన్ గా గ్రైండ్ చేసుకున్న శనగపప్పుని దీంట్లో వేసేసి రెండింటిని కూడా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడైతే అత్తమ్మ మామిడికాయ పులిహోరకి కావాల్సిన తాలింపు అయితే చేసేస్తున్నారు. భక్షానికి కావాల్సిన లోపల స్టఫ్ అండ్ మామిడికాయ పులిహోరకి వేడివేడి అన్నం రెండు కూడా రెడీగా ఉన్నాయి. అత్తమ్మ ఇవి ప్రిపేర్ చేసే లోపు నేను కూడా రెడీ అయిపోయి వచ్చేసాను. అండ్ ఇప్పుడైతే వైట్ రైస్ లో తాలింపు వేసేసి కలిపేస్తున్నాను మామిడికాయ పులిహోరని.
ఉగాది పచ్చడి అండ్ మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. అండ్ ఇంక ఇక్కడ అత్తమ్మ అయితే భక్ష్యం ప్రిపేర్ చేసేస్తున్నారు. ఫైనల్లీ ప్రసాదాలు ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. అండ్ ఇంక నేనైతే పూజ కూడా చేసేసాను. ఇంతటితో మా ఇంటి ఉగాది వ్లాగ్ ని ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.